బంగ్లాదేశ్ ఇండియా సంబంధాలు మనం చూసాం, ఏది మహమ్మద్ యూనస్ టైంలో. కానీ రీసెంట్ గా అక్కడ బంగ్లాదేశ్ లో ఎలక్షన్ జరిగి తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత కాస్త స్టెబిలైజ్ అయింది. కానీ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్, అస్సాం ఎన్నికలతో మళ్ళీ బంగ్లాదేశ్ ఇండియాల మధ్య కాస్త సంబంధాల్లో కొంచెం ఒడిదుడుకులు వచ్చినాయి అని చెప్పాలి. ఎందుకంటే అస్సాంలో చీఫ్ మినిస్టర్ ఇప్పుడు హేమంత్ బిశ్వాస్ క్యాంపెయిన్ చేస్తూ, తర్వాత వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ క్యాంపెయిన్ చేస్తూ ఒకటే చెప్పాయి, బంగ్లాదేశ్ నుంచి 1,50,00,000 మంది 50 మిలియన్ మెంబర్స్ బంగ్లాదేశీలు ముస్లింలు అక్రమంగా వెస్ట్ బెంగాల్లో చొరబాటు ఉన్నారు. తర్వాత అస్సాంలో కూడా ఇలా చొరబాటుదారులు ఉన్నారు, వీళ్ళందరినీ మేము వెనక్కి పంపుతాం, అక్రమ ఇన్ఫిల్ట్రేటర్స్ అనుకుంటూ మాట్లాడడాన్ని బంగ్లాదేశ్ చాలా సీరియస్ గా తీసుకుని అక్కడ భారత రాయబారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. డిప్లొమాటిక్ లో డిమార్చి అంటారు దాన్ని. సో బంగ్లాదేశ్ ఇండియాల మధ్య కాస్త సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత దీదీ నుండి, తర్వాత అస్సాంలో మళ్ళా బీజేపీ పాలన వచ్చిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ చుట్టూరు చూడాలి. బంగ్లాదేశ్ ఇండియాల మధ్య 4,000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్ ఇండియాలోని 5 రాష్ట్రాలతో బోర్డర్లు ఉంటుంది. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలు బీజేపీ పాలనకు రావడం ఎందుకు అంటే ఇది ఒక ఆందోళనకరమైన విషయం. బీజేపీ అంటే వాళ్ళు హిందూ పార్టీ, హిందుస్థాన్ పార్టీ, ముఖ్యంగా హిందూ సెల్ఫ్ ఇంట్రెస్ట్, హిందుత్వ అనేది ఒక ఐడియాలజీతో పనిచేస్తాయి. బంగ్లాదేశ్ అనేది ముస్లిం లీగు ఇలా ఏర్పడింది, ముస్లిం ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది బంగ్లాదేశ్ లో. కాబట్టి ఇండియా చుట్టూరు బంగ్లాదేశ్ చుట్టూరు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలన అంటే బంగ్లాదేశ్ కి వణికే. ముఖ్యంగా అక్కడ ఉన్న జమాయిత్ ఈ ఇస్లామీ పార్టీకి, తర్వాత ముస్లిం భారత వ్యతిరేకులకి మాత్రం ఇది వణుకు పుట్టించే ఒక అతిపెద్ద సంఘటనగా మనం చెప్పుకోవచ్చు.